ఈ భగవంతుడు సృష్టి ఎలా అని చెప్పండి. ఒక మనిషి ఇంకో మనిషి పుడుతున్నాడు, ఆ మనిషి ఇంకొక మిషన్ ఇంకో పుట్టిస్తున్నాడు. మన దగ్గర మిషన్ ఉంటే ఆ మిషన్ ఎలాంటి మిషన్ ఇది, ఒక మిషన్ ఇంకో మిషన్ తయారు చేస్తుంది, ఆ మిషన్ ఇంకో మిషన్ తయారు చేస్తుంది. అంతే కదా, సృష్టి జీవము ఒక జీవం ఇంకో జీవం తయారు చేస్తుంది కదా. కాబట్టి సృష్టి అనేది బై ఛాన్స్ రాలేదు, యాక్సిడెంట్గా రాలేదు. కాబట్టి ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. సన్ రైజ్, సన్సెట్, సూర్యోదయం, సూర్యాస్తమం కానీ, కాలం కానీ, చక్రం కానీ, పుట్టుక కానీ, అమావాస్య కానీ, చావు కూడా. కాబట్టి గొప్ప సైంటిస్ట్ ఉన్నారు కూడా. నీల్స్ బోర్ అని గొప్ప సైంటిస్ట్ యూరోప్లో ఆయన అంటారు, ఆయన మన కమ్యూనికేషన్ థియరీ అంటే మన కమ్యూనికేషన్ మాట్లాడుతూ ఉంటాం కదా, మన టెలిఫోన్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా అప్పట్లో నీల్స్ బోర్ చాలా రీసెర్చ్ చేశారు కమ్యూనికేషన్ థియరీ పైన ఫిజిక్స్లో. ఆయన రాస్తారు మన బుక్లోనే, నేను నా మన ఇండియాలో ఉన్న వేద జ్ఞానానికి అంకితం ఇస్తున్నా. ఆ వేద జ్ఞానాన్ని చదివి ఆ ఇన్స్పిరేషన్తో నేను కమ్యూనికేషన్ థియరీ దీనిలో భాగం అయ్యాను. ఇప్పుడు హాలీవుడ్ లేటెస్ట్ మూవీ ఇది, పేరు మర్చిపోయాను, స్టీఫెన్ ఏదో పేరు అనమాట, కోఫిన్యూర్ సంథింగ్ పేరు ఇది. హాలీవుడ్ లేటెస్ట్ మూవీ అది. ఒక సైంటిస్ట్ అమెరికా న్యూయార్క్ సిటీలో న్యూక్లియర్ వెపన్ కనుక్కున్న సైంటిస్ట్ అతను. ఫేమస్ హాలీవుడ్ రీసెంట్లీ వచ్చేట్టు ఉంది. న్యూక్లియర్ వెపన్ కనుక్కున్న సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్ అతను చెప్తాడు, నాకు ఇన్స్పిరేషన్ భగవద్గీత. అమెరికాలో న్యూయార్క్ సిటీలో సైంటిస్ట్ చెప్తాడు, నాకు ఇన్స్పిరేషన్ భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప దర్శనం ఉంటుంది. కృష్ణ విశ్వరూప దర్శనం, ఎలా ఎలిమెంట్స్ ఎలా సృష్టి ఎలా జరిగిందని కూడా ఆయన అది ఇన్స్పిరేషన్ తీసుకొని న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తాడు. ఆయన భగవద్గీత ఇన్స్పిరేషన్ అంటాడు అతను. ఇప్పుడు ఐన్స్టైన్ ఉన్నాడు, ఐన్స్టైన్ గొప్ప సైంటిస్ట్, ఐన్స్టైన్ కూడా అతను చెప్పిన వాక్యాలు కూడా. కాబట్టి భగవంతుడు, మన సైన్స్ అంటే ఏమిటంటే భగవంతుడు అలా సృష్టించిన దాన్ని తెలుసుకోవడమే. కరెక్ట్ సార్, కొత్తగా గ్రేట్ వర్డ్. భగవంతుడు సృష్టించిన దాన్ని తెలుసుకోవడమే సైన్స్ అంటే, నువ్వు కొత్త కనుక్కోవడం కాదు. ఇప్పుడు సృష్టిలో హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ ఇవన్నీ కెమికల్స్ ఎవరు సృష్టించారు, మనం పుట్టించావా? అవన్నీ ఉన్నాయి, ఎలా వాడుకుంటున్నాం అంతే. మనం వాడుకుని కొత్త తయారు చేస్తున్నాం, కానీ మూల పదార్థం ఇచ్చింది ఎవరు? భగవంతుడు కదా. కూరగాయలు లేకుండా వంట వండుతాం మనం? కూరగాయలు ఇచ్చిన వాళ్ళు వదిలేస్తామా? ఎలా చెప్పే లాజిక్ ఎలా ఉందంటే, కూరగాయలు వాడుకొని ఏదో ఒక డిష్ కూర తయారు చేసి కూరగాయలు లేవంటే ఎలాగా? కరెక్ట్. సృష్టి లేదంటే ఎలాగా? కాదు. అంటే కూరగాయలు లేకుండా సబ్జీ లేదు, కూరలే లేవు కదా. అవును. మరి ఏం చేస్తున్నాం? కూరగాయలు ఇచ్చిన వాళ్ళంటే భూమి కదా. భూమిని ఎవరు ఇచ్చాడు మరి? భూమి రేపినాలో మనం పుట్టించామా భూమిని? సముద్రం మనం పుట్టించామా? సరే అవన్నీ పక్కన పెట్టండి. వర్షం ఎలా వస్తుంది చెప్పండి? సూర్యుడు సముద్రాన్ని ఎవాపరేట్ చేసి సూర్యుడు మేఘాలు తయారు చేస్తాడు. అర్థమైనా? సూర్యుడు ద్వారా సముద్రాన్ని ఎవాపరేట్ చేసి సూర్యుడు మేఘాలు తయారు చేస్తే గాలి, వాయువు ఆ మేఘాలని తీసుకుని వెళ్ళి ఆ వాయువుకి గాలి ద్వారా ఆ మేఘాల నుంచి వర్షం పడుతుంది. అంటే మనం ఒక కృత్రిమ మేఘమదనం స్టార్ట్ చేశారు కొంతమంది కొన్ని సంవత్సరాల మేఘమదనం అని. అంటే ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే ఏమిటి? మనమే రెయిన్ తయారు చేయడం. ఎంత చేస్తాం చెప్పండి? కరెక్ట్ సార్. మేఘాలు అంత వాటర్ తీసుకుని నడుస్తూ సముద్రంలో మనం ఫ్లైట్లో చూస్తుంటాం, మేఘాలు ఎలా ఉంటాయి చూడండి. అంటే ఈ భగవంత్ సృష్టిలో ఇది ఆ విధంగా మెకానిజం, వైర్లెస్ మెకానిజం కదా. వైర్ ఉంది ఎక్కడైనా? కరెక్ట్. సూర్యుడు ఎక్కడ, సముద్రం ఎక్కడ, మేఘం ఎక్కడ? మనం ఇవ్వాలనుకుంటాం స్మార్ట్ ఫోన్స్, వైర్లెస్ ఫోన్ మనకు కనెక్షన్ లేకుండా. అంటే ప్రకృతిలోని ఎన్నో వైర్లెస్లు ఉన్నాయి. వర్షం పడడమే వైర్లెస్. కరెక్ట్ సార్. మేఘం తయారవడమే వైర్లెస్ విధానంగా. ఆ సృష్టి తయారు చేసిందే భగవంతుడు. అందుకండి ఈ భూమి కనపడడానికి ఎలా ఉంటుంది? ఫ్లాట్గా ఉంటుంది, కానీ భూమి ఏంటి? భూగోళం, గులాబ్ జామ్ లాగా రౌండ్గా ఉంటుంది. ఎక్కడ కనపడుతుందా మీకు? మీకు ఎక్కడైనా భూమి రౌండ్ కనపడిందా? రౌండ్ పడిపోలేదు మనం తర్వాత, ఫ్లాట్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సముద్రం ఎలా ఉంటుంది మళ్ళీ? గ్రావిటీ. ఒక సముద్రము ఒక నేల కలిపి గులాబ్ జాముల పైన చూస్తే ఒక చిన్న బాల్లో కనపడుతుంది. అది చిన్న బాల్, అది తేలుతూ ఉంది ఆకాశంలో. ఎలా తేలుతుంది చెప్పండి? చిన్న బాటిల్ తేలదే. కృష్ణుడు చెప్తారు, గామావిశ్య చ భూతాని ధారయామి ఓజస పుష్ణామి ఔషధ సర్వ సోమ భూత్వా రసాత్మక. అర్జున, ఆ గ్రావిటీ, ఆకర్ష శక్తే నేను అర్జున. గామావిశ్య భూతాని అంటే ఈ సమష్టి సృష్టి, ఈ భూలోకం నుంచి చంద్రలోకం, సూర్యులు, అన్ని లోకాలు, అన్ని ప్లానెట్స్ కూడా నా గ్రావిటీ శక్తే నేను అర్జున. నా గుప్పెట్లో ఉన్నాయి అర్జున, అందువల్ల తేలుతున్నాయి. మీరు చూడండి, గులాబ్ జామ్ తేలుతుందా గాల్లో?
మళ్ళీ ఈ లోకం ఎలా తేలుతుంది చెప్పండి. మనకు తేలని అనిపించట్లేదు, ఇక్కడ కదిలినట్టు అనిపించట్లేదు, రౌండ్గా అనిపించట్లేదు. కానీ మీరు ఇస్రో అడిగిన శాటిలైట్, ఇప్పుడు చెప్తున్నా మీకు, చిన్న శాటిలైట్ పంపిస్తేనే ఇస్రో నుంచి కంట్రోల్ రూమ్లో కొన్ని వందల మంది సైంటిస్టులు, మంగళయాన్ చూసాం మనందరం కూడా, కొన్ని వందల మంది బ్రెయిన్లు పెట్టి ఒక శాటిలైట్ తయారు చేసి ఇక్కడ నుంచి వందల మంది ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవరో వచ్చి అది బై ఛాన్స్ శాటిలైట్ వచ్చేసింది అంటే ఎలాగా? ఇస్రోలో కోపం రాదు? అరే నాన్న, ఇంతమంది మేము కోట్లు ఖర్చు పెట్టాము, బ్రెయిన్ పెట్టావురా బాబు, ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నారా బాబు, నువ్వు ఎవరో వచ్చేసిందంటే ఎలాగరా అని వాళ్ళు కోపం వస్తుంది కదా. అంటే ఇదేమిటంటే సైంటిఫిక్గా చూస్తే కూడా సృష్టి ఇవన్నీ కూడా ఎలా తేలుతున్నాయి చెప్పండి, గాల్లో అన్నీ కూడా. కాబట్టి ఒక ప్రధానం ప్రైమరీ అంటే ప్రధానమైనది భగవంతుడు ఇచ్చిన మూల ఉపయోగించుకొని మనం తయారు చేస్తున్నాం. కూరగాయలు లేకుండా కూర లేదు, రైస్ ధాన్యం లేకుండా అన్నం ఎలా వండుతాం చెప్పండి? అవి ఇచ్చింది ఎవరు? కాబట్టి సైన్స్ అనేది ఏమిటంటే ప్రకృతిలో ఉన్నవి వాడుకొని ఒక కొత్తగా తయారు చేయడం అంతే. కొత్త పుట్టించడం కంటే ఏమిటి? గాలి మనం పుట్టించామా? కెమికల్స్ మనం పుట్టించామా? మనం ఏం పుట్టియట్లేదు, అది ఉన్నవి వాడుకుంటున్నాం మనం. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి అన్ని అవగాహనలో ఉండవు. అందుకే ఐన్స్టీన్ అంటాడు, భగవంతుడు సృష్టించిన దాన్ని తెలుసుకోవడమే సైన్స్ అంటే. That's a perfect word, sir. That's perfect word. That's it. It's not that you have to innovate something, కొత్త కనుక్కోవడం కాదు, తెలుసుకోవడం. కృష్ణతత్వం అంటే ఏంటి? కృష్ణతత్వం అంటే వెరీ సింపుల్ అండి. సార్, ఒక తండ్రి ఒక బిడ్డ కోసం పడే బాధ, బిడ్డ కోసం పడే తాపత్రయం, ఒక బిడ్డ నాతో ఉండాలి, నా బిడ్డ నాతో ఉండాలి, అనురాగం, బిడ్డను వదిలి పారిపోయాడు అనే ఒక ఆవేదన, నన్ను వదిలి వెళ్ళిపోయావా అనే కోపం, ఇవన్నీ కలిపితేనే కృష్ణతత్వం. ఎందుకంటే ఆ భగవద్గీత అంటే భగవంతుని యొక్క భావం, కృష్ణుని యొక్క ప్రేమ కనపడుతుంది భగవద్గీతలో మనందరికీ కూడా. ఎలాగా అంటే ఒక ఇంట్లో ధనవంతుడి ఇంట్లో ఉన్న పుట్టిన బాబు ధనవంతులను వదిలి వెళ్ళిపోయి ఎక్కడో రోడ్లో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు నేను చూసాను ఆ పిల్లవాడిని చూసి, అరే నేను తెలుసురా, మీ అమ్మ నాన్న తెలుసు నాకు, ఎందుకంటే రోడ్ల మీద తిరుగుతున్నావు నువ్వు, సరే బాధపడదు, ఇలా అయిపోయావు ఏంట్రా, పిచ్చివాళ్ళగా అయిపోయావు నువ్వు, 10 రూపాయలు చేతిలో పెట్టి 2 ఇడ్లీ తినరా బాబు నువ్వు అని వెళ్ళిపోతాను. తర్వాత మీరు చూసారు అతన్ని చూసి, అరే మీ అమ్మ నాన్న తెలుసు నాకు, నువ్వెందుకు ఇలా ఇదే పరిస్థితి ఇలా అయిపోయింది ఏమిటి, వాళ్ళ దగ్గర నేను తీసుకుని వెళ్తాను రా, నాతో పాటు రావయ్యా అని మీరు ఆ పిల్లవాడికి నచ్చచెప్పి పిల్లవాడిని గుర్తు చేసి, నువ్వు ఇలాంటి కుటుంబంలో పుట్టావు, ఇక్కడ వదిలి ఇలా వచ్చేసావు అని గుర్తు చేసి, నీ కుటుంబం అంత పెద్ద కుటుంబం నీది, ఈ పరిస్థితి నీకెందుకయ్యా, అక్కడ తీసుకొని వెళ్తాను రావయ్యా అన్న పిల్లవాడిని తీసుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం. రెండిట్లో ఏది గొప్ప సహాయం చెప్పండి? పిల్లవాడిని తీసుకొని వెళ్ళడం కదా. కాబట్టి దానం మనం చూసే సమాజంలో దానాలు ఇవ్వని ఏంటంటే 10 రూపాయలు ఇవ్వడం లాగా. కృష్ణతత్వం ఏంటంటే నీ తండ్రి అన్న వైకుంఠపతి, లక్ష్మీపతి, నీకు ఈ పరిస్థితి ఏమిటి, పుట్టుకేమిటి, చావుటేమిటి, వీటి మధ్య నలిగిపోతున్నావు. ఒకరోజు ప్రేమ, ఒకరోజు దుఃఖం, ఒకరోజు కోపం, ఒకరోజు బాధ, ఒకరోజు ఆత్మహత్య చేసుకునే అంత బాధ సమాజంలో అదే చూస్తున్నాం కదా మనం. అంటే వాళ్ళ గమ్యం తెలియకపోవడం వల్లే వాళ్ళకి ఇవన్నీ కూడా నలిగిపోతూ ప్రపంచం అంటే చిన్న 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 బుడగల్లా జీవిస్తున్నారు అందరూ కూడా. అంటే ఏమిటి, వాళ్ళు అక్కడి నుంచి బయట రావాలి. కృష్ణతత్వం అంటేనే మన ప్రయాణాన్ని, మన బంధాన్ని, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనతో భగవంతుడు సంబంధం ఏమిటి తెలియజే తత్వమే కృష్ణతత్వం. అంటే భగవంతుడి గురించి ఒకటే కాదు, భగవంతుడికి మనకున్న బంధం ఏమిటి, భక్తి అనేది భగవంతుడికి భక్తుడికి మధ్యన సంబంధం భక్తి. ఆ భక్తిని తెలియజేసే జ్ఞానమే భగవద్గీత. అదే కృష్ణతత్వం అంటే. మన తండ్రి గురించి, తండ్రి పడే వేదన, ఎలాగైతే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల మగపిల్లవాడు వదిలి వెళ్ళిపోతే ఎలా తండ్రి బాధపడతాడో, మన బాధని కొన్ని కోట్ల రెట్లు వేస్తే అది భగవంతుడి బాధ. ఒక జీవుడు వైకుంఠం వెళితే కృష్ణుడు శాస్త్రాలు చెబుతాయి, వాడిని పట్టుకొని ఏడ్చి 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 ఆయన కన్నెలతో వాడిని తడిపేస్తాడంట వైకుంఠంలో, నన్ను వదిలి వెళ్ళిపోయావేమిటి నువ్వు అని. కాబట్టి మన కోసం అవతారం వచ్చింది, మన కోసం రామావతారం, మన కోసం. భగవంతుడు రాక్షసులు చంపడం కోసం అవతారం కాదు. కృష్ణతత్వం అంటే ఏమిటంటే కృష్ణుడు మన కోసం పరిగెత్తా వచ్చేసాడు ప్రేమతో. అందరూ అనుకుంటారంటే కురుక్షేత్రం దానికోసం వచ్చాడేమో కృష్ణుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మాన సృజామ్యహం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ దానికోసం భగవంతుడు వచ్చాడేమో అనుకుంటాం మనం, దానికోసం కాదు. అది చేయాలంటే భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ గల్లీలో ఎవరినో ఒకరిని కొట్టాలంటే నరేంద్ర మోడీ రావాలా? మీరు అంటే చిన్న గల్లీలో కొట్టేవాడు నరేంద్ర మోడీ రాకపోతే అలాంటిది భగవంతుడికి ఆయన ఎందుకు వస్తా చెప్పండి? చిన్న దుర్యోధన కొట్టడానికి భగవంతుడు వస్తాడా? అది గల్లీ ఫైట్ లాగా భగవంతుడి కురుక్షేత్ర యుద్ధం అంటే గల్లీ ఫైట్కి ఆయన వైకుంఠం నుంచి రావాలా? అవును. కానీ కొంతమంది ఎందుకు వస్తాడండి, ఆయనకే పని అండి, ఆయనకి శక్తి లేదేమో ఎందుకు వస్తాడు అనుకుంటూ ఉంటారు పిచ్చివాళ్ళు. కాకపోతే ఇలాగ ఒక రాజు ఉండేవాడు పిచ్చివాడు అనుకునేవాడు. ఒక భక్తుడు, అతను మంచి భక్తుడు అనమాట. ఆయన భగవంతుడు అవతారణ గురించి వచ్చినప్పుడు ఉపవాసం ఉంటుంటాడు. రామనవమి, కృష్ణాష్టమి వీడికంతా. ఆ రాజు నమ్మేవాడు కాదు. ఏంటయ్యా నువ్వు, మీరు దేవుడు నిజంగా గొప్పవాడు అయితే ఎందుకు అయ్యే అవతారాలు ఏంటయ్యా, ఇవన్నీ చంపడానికి ఆయన రావాలా, ఇది నిజంగా దేవుడు కాదయ్యా, ఇవన్నీ కూడా భగవంతుడు ఇలా చేయడు, ఆయన రావడం ఏంది, ఇవన్నీ కూడా సిల్లీగా ఉన్నాయి, ఇవన్నీ నమ్మట్లేదు అనమాట. ఈ మంత్రి కామ్గా ఉన్నాడు. సరేలే మీ నమ్మకం మీదయ్యా, కొంతమంది సమాజంలో ఉన్నట్టు వాళ్ళు చాలామంది ఉంటారు ఆ విధంగా, మీ నమ్మకం మీ దగ్గర పెట్టుకోండి అని ఇతను ఒకరోజు అలాగా రోజులు గడిచిపోయాయి.